నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. యాదాద్రి వరంగల్ హైవే విస్తరణ కోసం భూములు ఇచ్చిన వారికి పెంచిన నష్టపరిహారం ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అవసరమైతే భూ యజమానులు పెంచిన నష్టపరిహారాన్ని విత్డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథాతథంగా కొనసాగేలా సుప్రీంకోర్టు పరోక్షంగా మద్దతిచ్చినట్లయింది. వరంగల్ హైవే ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి ప్రకటించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఆ తర్వాత పెంచింది. అయితే దీనిపై నేషనల్ హైవే అథారిటీ హైకోర్టుకు వెళ్లింది. అదే సమయంలో భూ యజమానులు కూడా కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు భూ యజమానులకు పెంచిన నష్టపరిహారాన్ని అందజేయాలని తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఎన్హెచ్ఏఐ అభ్యర్థించింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. భూ యజమానులు ఇప్పటికే తమ భూములను కోల్పోయిన నేపథ్యంలో వారికి న్యాయపరమైన పరిహారం అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మనం చూస్తున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగినట్టుగా తెలుస్తోంది. ఏదైతే యాదాద్రి టు వరంగల్ హైవే విస్తరణ కోసం ఆ రోజు భూములు ఇచ్చినటువంటి రైతులకి నష్టపరిహారం పెంచాలని చెప్పి అయితే గవర్నమెంట్ చెప్పింది. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా హైకోర్టులో పిల్లేయడం, అక్కడ రైతులకి పాజిటివ్ గా తీర్పు వచ్చడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఆశ జాతీయ రహదారుల విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన రహదారి హైదరాబాద్ వరంగల్ కారిడార్ ను కలుపుతున్నటువంటి యాదాద్రి భువనగిరి నుంచి అటు వరంగల్ కు వచ్చేటువంటి జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం పెంచాలని గతంలో హైకోర్టుకు వెళ్లారు రైతులు. ఆ తరుణంలో సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లిన తరుణంలో హైకోర్టు ఇచ్చిన అప్పీల్ పైన సుప్రీంకోర్టులో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరణ చేస్తూ హైవే భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం పెంచిన ప్రభుత్వాన్ని నష్టపరిహారం విత్డ్రా చేసుకోవచ్చన్న సుప్రీం నష్టపరిహారం పైన హైకోర్టుకు వెళ్లిన ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. ఈ పిల్లు పైన ఎదురు దెబ్బ అయితే సుప్రీంకోర్టులో తగిలింది. ఎందుకంటే అటు నష్టపరిహారం రైతులకు అందించాల్సిందే అనేది మాత్రం మనకి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. పెంచిన నష్టపరిహారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన మాత్రము ఇవ్వాలనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎవరైతే హైవే కోసము భూములు త్యాగం చేసి ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్లకు నష్టపరిహారాన్ని పెంచాలనేది అయితే పరోక్షంగా సుప్రీంకోర్టు కూడా మద్దతు ఇచ్చినట్లయితే మనకి ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వరంగల్ హైవే ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారిలో అంటే అప్పుడు 2012 చట్టం ప్రకారము ఇచ్చినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని పెంచాలి అనేది మాత్రము గత భూ యజమానులు కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే కేసు విచారించిన హైకోర్టు అందించాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే దానిపైన జాతీయ నేషనల్ హైవే ఇండియా వాళ్ళు నష్టారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా నేషనల్ హైవే వాళ్ళకు మాత్రము ఎదురు దెబ్బ తగిలింది. ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం పెంచాలనేది మాత్రము స్పష్టంగా చేసింది. దానిపైన స్టే ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరిస్తూ హైకోర్టు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పునే కొనసాగించాలని కూడా చెప్పడంతో సుప్రీంకోర్టులోనైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎదురు దెబ్బ తగినట్టయితే ఇందులో రైతులైతే గెలిచారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ ప్రాజెక్టులకైనా ఆ రైతులు ఇచ్చే రైతులకు ఖచ్చితంగా సరైన నష్టపరిహారం అందించాలనేది కూడా గతంలో చేసిన భూ చట్టాలలో ఉంది. అయితే అటువంటి చట్టాలను పూర్తిగా అమలు చేయకుండా తూతూ మంత్రంగా రైతులకు నష్టపరిహారం ఇచ్చే దాంట్లో తక్కువ నష్టపరిహారం ఇచ్చారనేది మాత్రము స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నష్టపరిహారం పెంచాలని గవర్నమెంట్ కు ఇచ్చిన దాంట్లో ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా అదే తేట తెల్లమైంది. దీంతో అయితే రైతులకు శుభ పరిణామంగా చెప్పొచ్చు. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.